వ్యక్తులు అలాగే కార్యకర్తలు అందరికీ కూడా మీడియా మిత్రులకి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. నిశ్శబ్దంగా ఉండవచ్చు అందరూ. నేను ఎప్పుడూ చెప్తా, ఇప్పుడు కాదు, దాదాపు 2013 జనవరి నుంచి కూడా నేను 2013 జనవరిలో టీడీపీ అభ్యర్థిగా ఎంపీ అభ్యర్థిగా ఫస్ట్ టైం తిరువూరు వచ్చి రావడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా తిరువూరు అంటే నాకేదో సొంత ఇంట్లో వచ్చినట్లు ఉంటుంది. ఆ రోజు టీడీపీలోనా ఈ రోజున వైసీపీలోనా నాకెప్పుడు కూడా ఎందుకో విజయవాడ సిటీ తర్వాత, నేను పుట్టిపెట్టిన విజయవాడ సిటీ తర్వాత నాకంత ఆత్మీయంగా అనిపించేది తిరువూరే. అదే ఆత్మీయత. అట్లాగే మీరు అర్థం చేస్తే రాబోయే రోజుల్లో జరిగేటువంటి గొప్ప రాజకీయ పరిణామానికి తిరువూరు వేదిక అయింది. ఏమైంది మీడియా మిత్రులు తెలుసా? చంద్రబాబు నాయుడు రాజకీయ సమాధికి జనవరి 3వ తారీఖు చంద్రబాబు నాయుడు యొక్క రాజకీయ సమాధికి తిరువూరులో పునాది పడింది. అర్థమైందా? ఏమైంది? చంద్రబాబు నాయుడు రాజకీయ సమాధికి జనవరి 3వ తేదీ తిరువూరు టౌన్లోనే పునాది పడింది. మళ్ళీ అదే తిరువూరు టౌన్లో నేను శ్రీనివాస్ మాట్లాడుతున్నాను. ఇవాళ 2వ తారీఖు 25. ఆ రోజు ఎంత? జనవరి 3, 22 రోజులు మాత్రమే. 22 రోజుల్లో దేవుడు చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితాన్ని సమేతం చేయబోతున్నాడు. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు 7వ తారీఖున తిరుపతిలో సభ పెడుతున్నాము. దానికి సన్నద్ధ సమావేశం కోసం రమ్మంటే నేను విజయవాడ నుంచి వచ్చాను. శ్రీనివాస్ గారు కూడా అట్లేరు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి పనికిరాని కొడుకు లోకేష్ నన్ను స్వామిదాస్ని కొట్టిస్తానికి 10 లక్షల రూపాయలు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారి పనికిరాని కొడుకు లోకేష్ మా ఇద్దరి మీద గుండాలు పంపించారు తిరుగు టౌన్లో తెలుగుదేశం పార్టీ ఆఫీసులో. నిజంగా ఆ రోజు చాలా అవమానపరిచారు మమ్మల్ని. 2012 నుంచి చంద్రబాబు నేను ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారి టికెట్ అడగలా, నేను రాజకీయంగా ఉంటాను అడగలా. ఆయన నన్ను బతిమాలు తీసుకొచ్చి విజయవాడ క్యాండిడేట్గా 2013 ఇక్కడ పెట్టారు. ఆయన పాదయాత్ర దగ్గర నుంచి మొదలుపెట్టి ఈ రోజు వరకు ఆయన కోసం, ఆయన పార్టీ కోసం నిబద్ధతగా నిలబడ్డాను నేను స్వామిదాసు. అట్లాగే 2019లో నేను గెలిచిన తర్వాత నాకు కేంద్రంలో చాలా పెద్ద ఆఫర్ వచ్చింది. మీ అందరికీ తెలుసు కేంద్రంలో పెద్దల వద్ద చాలా సన్నిహితంగా ఉంటారని చెప్పి. ఈ పార్లమెంట్ రాష్ట్రంలో అందరికీ తెలుసు. అయినప్పటికీ నేను చంద్రబాబు నాయుడు గారి పార్టీలో గెలిచాను. చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉండాలి ఈ సమయంలో, నేను ఒక్కడే ఉంటాను విజయవాడలో అని చెప్పి ఆయన కోసము నేను అండగా ఉంటే నా ఆస్తులన్నీ అమ్ముకుని, నా వ్యాపారాలు మానుకుని, ఇవాళ నేను అమ్ముకున్న ఆస్తులు హైదరాబాద్లో ఇందాకే సోమదాస్ నేను లెక్కేసుకున్నాను 2000 కోట్ల రూపాయలు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పార్టీ కోసం నేను అమ్ముకున్న ఆస్తుల విలువ ఇవాళ, అంటే ఆ రోజు నేను అమ్మిన రోజు విలువ కాదు, ఈ రోజు 2000 కోట్ల రూపాయలు వ్యాపారం మానుకున్నా. అటువంటి పరిస్థితుల్లో
నా దగ్గర స్వామి దగ్గర డబ్బు లేదని చెప్పి ఎవరు పట్టుకెళ్ళిస్తారని ఇచ్చుకోవచ్చు, తప్పలేదు. కానీ మమ్మల్ని గోండాలు పెట్టి కొట్టించాల్సిన పని లేదు కదా, అంత అవమానించాల్సిన పని లేదు కదా లోకేష్. సో ఆ రోజు మేమిద్దరం నిర్ణయించుకున్నాం, విలువ లేని చోట మనం ఉండకూడదు, విలువ లేని చోట మనం ఉండకూడదు అని స్వామిదాస్ గారు నేను నిర్ణయించుకున్నాం. ఆ తర్వాత వెంటనే నేను 2 రోజుల్లోనే ఎంపీ పదవికి రాజీనామా చేసి స్పీకర్ గారికి మెయిల్ పంపించి తర్వాత పార్టీకి కూడా రాజీనామా చేయడం జరిగింది. సరే ఏం చేద్దామంటే నేను ఇండిపెండెంట్గా పోటీ చేద్దాం అనుకున్నా, ఎందుకంటే మీ అందరూ అన్ని పార్టీల వాళ్ళు నేను సేవ చేస్తున్నాను. నా ఎజెండా విజయవాడ, నా ఊపిరి ప్రాణం విజయవాడ ప్రైజులు మీ అందరికీ తెలుసు. గణతంత్ర ఫ్లైఓవర్ నుంచి బెంచర్ల ఫ్లైఓవర్ నుంచి ఇక్కడ రతన్ తీసుకొచ్చిన, మరి ఇక్కడ మీకు ఇబ్రహీంపట్నం నుంచి తిరుగు నేను ఎంపీ అవ్వక ముందు మీకు 3 గంటలు పడేది ఇక్కడ నుంచి విజయవాడ దాకా. అవునా? వాళ్ళు గంటన్నరలో విజయవాడ బస్ స్టాండ్కి వెళ్తున్నారా? కేసీఆర్ మోహన్ వాళ్ళు తిరుగులో మొదలు పెడితే గంటన్నరలో ఇక్కడ నుంచి ఇబ్రహీంపట్నం, అక్కడి నుంచి కనకదుర్గ ఫ్లైఓవర్ ఎక్కితే విజయవాడ బస్ స్టాండ్లో గంటన్నరలో ఉంటున్నారు. అది గడ్కరీ గారు చెప్పి నేర్పించిన రోడ్డు, చంద్రబాబు నాయుడు చేసింది కాదు అది. అట్లాగే మనం కంచించాల నందిగా ఫ్లైఓవర్ వేయించుకున్నాం. అట్లాగే మనకి ఏది కావాలంటే అది కేంద్రం నుంచి విజయవాడ పార్లమెంట్ చేసాం. అట్లాగే రతన్ టాటా గారిని తీసుకొచ్చి నా పరిచయాలు ఇవన్నీ కూడా పాత పరిచయాలు, నేను ఎప్పుడు నా సొంతానికి వాడుకోవాలి. గడ్కరీ గారైనా రతన్ టాటా గారైనా నేను నా ప్రజలకు వాడాలి ప్రతి నా పరిచయం అని చెప్పి ఆలోచన చేస్తే చంద్రబాబు నాయుడు గారి కొడుకు చంద్రబాబు నాయుడు గారు కలిసి మా ఇద్దరి మీద కూడా స్వామిదాస్ మీద నా ఇద్దరి మీద ఆడినటువంటి రాజకీయ పరిణామంలో ఖచ్చితంగా వాళ్ళు బలవబోతున్నారు. అట్లాగే నేను ఇండిపెండెంట్గా పోటీ చేద్దాం అనుకున్నా, కానీ వెంటనే నాకు జగన్మోహన్ రెడ్డి గారు అన్న నువ్వు నాతో ఉండాలి, మనం కలిసి పనిచేయాలి అని చెప్పి ఆహ్వానిస్తుందో వెంటనే ఆయన ఆఫర్ నేను వెంటనే వెళ్ళి స్వీకరించడం జరిగింది. ఆ రకంగా ఇప్పుడు మనందరం కూడా అక్కడ కొత్త అభ్యర్థులు అవి చెప్పి మీరు అందరితో మధ్యలో ఉంటే నేను మనందరం కలిసి ఎప్పటి నుంచో ప్రయాణం చేస్తున్న కుటుంబ సభ్యులుగా నాకు ఉంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే నా భావజాలం అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారి భావజాలం కూడా, నేను రతన్ టాటా గారిని తీసుకొచ్చి పేద ప్రజలకు సెట్ట సేవ చేశాను. ఆయన భావజాలం కూడా వాళ్ళ 2,50,000 కోట్ల రూపాయలు వాళ్ళ పేద ప్రజలకు ఇచ్చారంటే ఆయన పేదల కోసం పెద్ద ఎత్తున పనిచేస్తున్నారు. నాకు వచ్చిన వృధా వ్యక్తి నేను పేద ప్రజల కోసం పనిచేసే వ్యక్తినే. ఈ ప్రాంతం కోసం ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజల కోసం పనిచేసేటువంటి మా ఇద్దరు భావజాలు చాలా మంది నన్ను భయపెట్టారు. మీకు జగన్ గారికి మీరు ముక్కుసూటిగా ఉంటారు, ఆయన ముక్కుసూటిగా ఉంటారు, అట్లాగే మరి మీ ఇద్దరికి సెట్ అవుతుంది. ఆయన ముక్కుసూటిగా ఉంటారు, నేను ముక్కుసూటిగా ఉంటారు కాబట్టి సెట్ అవుతుంది. చంద్రబాబు మోసం చేయాలి కదా మేము అని చెప్పాను. చంద్రబాబు గారిని నమ్మించి మోసం చేసే వ్యక్తులు కాదు, ఆయన మోసం చేయడం నేను మోసం చేయను. ఆయన అందరూ ఉంటే అన్న నువ్వు తప్పు చేస్తాను అంటే లేదు నాకు ఇది కావాలని నేను అడుగుతాను. కాబట్టి నా ఇద్దరికి ఎక్కువ సెట్ అవుతుందని నేను అనుకున్నాను అని చెప్పి చాలా మందికి చెప్పడం జరిగింది. అట్లాగే నేను పెద్ద క్యాస్టిస్ట్ని కూడా కాదు, నేను కులాలకి మతాలకి లేదా దీనికి ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తులు కాదు. మొదటి నుంచి కూడా మీరు చూసే ఉంటారు మా కేసు భవన్లో లేదా టాటా ట్రస్ట్ ఇన్స్పెక్టర్ చాలా మంది ఉన్నారు. ఓన్లీ టీడీపీ వాళ్ళకి స్వస్థ కుటుంబం కార్డులంటే లేదు. 2.25 lakh హౌస్ హోల్డ్స్, 10 లక్షల మంది ప్రజలు, 4 నియోజకవర్గాలు, 2 నియోజకవర్గాల్లో నేను అందరికీ ఇవ్వాలని చెప్పి 10 లక్షల మందికి 3 సంవత్సరాల పాటు మనం టాటా ట్రస్ట్ స్వస్థ కుటుంబం ద్వారా సేవ చేసాం, మీకు అందరికీ తెలుసు. అట్లాగే టెలిమెడిసిన్ సెంటర్ కూడా పెట్టుకున్నాం. సరే తర్వాత ఇబ్బందులు వచ్చినాయి. మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ ఈ విజయవాడ ప్రజలందరికీ ఏ రకంగా అయితే జగన్ గారు సేవ చేస్తారో దాంట్లో కొంచెం మిగిలిపోయిన భాగాలు ఏదో ఒక ట్రస్ట్ తీసుకొచ్చి మళ్ళీ మరి స్వస్థ కుటుంబం కార్డు మళ్ళీ ఖచ్చితంగా ప్రారంభిస్తాం. ఈ ఎలక్షన్ అయిపోగానే ఏ పేదవాళ్ళకి ఇబ్బంది లేకుండా జగన్మోహన్ గారు చూస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు. అట్లాగే ఆయన పాటలో నేను స్వామిదాస్ కూడా ప్రయత్నిస్తాను, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. అట్లాగే ఇవాళ అంబేద్కర్ గారి విగ్రహం నేను అనేక మంది ఎంపీగా 10 ఏళ్ళ ఎంపీగా చాలా దళిత ముఖ్యమంత్రులు పాలించినటువంటి రాష్ట్రాలు చూశారు, చాలా దళిత పార్టీలు పాలించినటువంటి రాష్ట్రాలు చూశారు. కానీ 206 అడుగులు అంబేద్కర్ గారి విగ్రహం ఏదైతే బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి, ఈ భారతదేశంలో పేద ప్రజలు బాగుండాలని కోరుకున్నటువంటి వ్యక్తి ఉన్నాడు. ఆయన విగ్రహం రాష్ట్ర నడిబొడ్డులో, విజయవాడ నడిబొడ్డులో బ్రహ్మాండంగా చేసి దాన్ని ఆవిష్కరించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. నిజమైన అంబేద్కర్గా ఉన్నారంటే ఈ దేశంలో అది కేవలం అది మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు.
వాళ్ళ పిల్లలు కూడా అట్లా చదువుకోవాలని ఒక ఆశయంతో ఇంగ్లీష్ మీడియం పెట్టారు. అలాగే ప్రతి పేదవాడు కూడా ధనికుడు ఎట్లయితే ఆరోగ్య ఫెసిలిటీ పొందుతున్నాడో అదే రకంగా ఆరోగ్య సమస్య రాకుండా, డబ్బులు ఖర్చు అవ్వకుండా మరి ఆయన ప్రతి ఒక్కళ్ళ ఆరోగ్యానికి మరి ఆయన భరోసా ఇస్తూ ఉన్నారు. అట్లా అనేక రకాలుగా ఇవాళ కొంతమంది అనొచ్చు డెవలప్మెంట్ లేదని. ఎవరు చెప్పే డెవలప్మెంట్ లేదని? ఇప్పుడు భూటాన్ ఉంది, ఫిన్లాండ్ ఉంది, అక్కడ అవి గొప్ప అమెరికా లాగా లేదా ఇంగ్లాండ్ లాగా ధనిక దేశాలు కాదు, కానీ అక్కడ ప్రజలు హ్యాపీనెస్ ఇండెక్స్ అంటారు దాన్ని. భూటాన్ కానీ ఫిన్లాండ్ కానీ అత్యంత సంతోషకరంగా ప్రజలు ఉండేటువంటి దేశాలు. దాంట్లో మధ్యతరగతి వాళ్ళు, దిగుమతి తరగతి పేదవాళ్ళు ఉంటారు ఎక్కువ, కానీ హ్యాపీనెస్ ఇండెక్స్ ఎక్కువ ఉంటుంది. అట్లా ఎక్కడైతే పేదలు, నిరుపేదలు, దిగువ మధ్య తరగతి వాళ్ళు, మధ్య తరగతి వాళ్ళు ఆనందంగా ఉన్నారో అక్కడే నిజమైన హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఉంటుందని చెప్పి ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు. ఒకసారి ఇదైతే 2,50,000 కోట్లు ఏదైతే పేద ప్రజలకు జరిగాయో, ఒకరోజు నేను విజయవాడ కావాలి వెళ్తున్నాను. బీసెంట్ రోడ్లో 4 రోడ్లు 3 కార్నర్లో ట్రాఫిక్ అయిపోయింది చాలాసేపు. ఎందుకు అంతసేపు ఎప్పుడు ఆగదు కదా అని చెప్పి మా వాళ్ళు అడిగితే, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు డబ్బులు ఇచ్చారు, ఆ డబ్బులు పెట్టి చక్కగా పండగకి, సంక్రాంతి పండగ ముందు, సంక్రాంతి పండుగ ఏదో పండగ, దసరా పండుగ గుర్తులేదు, చక్కగా పేద ప్రజలందరూ షాపింగ్ వచ్చారని చెప్పి ఆ చిత్రం చాలా ఆనందం వేసింది. అప్పుడు నేను టీడీపీలో ఉన్నా. అంటే నేను అనేది ఏంటంటే, పేదవాళ్ళకి డబ్బులు ఇస్తే ఈ రాష్ట్రంలో ఖర్చు పెడతాను, అదే 400 డబ్బులు ఇస్తే లండన్లోనే, ప్యారిస్లోనే ఖర్చు పెడతాను, అంతే కదా, లేదా ఢిల్లీలో ఖర్చు పెడతాను. రాష్ట్రానికి వస్తుంది. మీ పేదవాళ్ళందరికీ మంచి పథకాలు ఇచ్చి డబ్బులు ఇస్తే వాళ్ళు విజయవాడ, ఇక్కడ తిరుపతి నుంచి వెళ్ళి విజయవాడలో ఖర్చు పెడతారు, లేదా గుంటూరు జిల్లా వాళ్ళు గుంటూరులో ఖర్చు పెడతారు, లేదా పశ్చిమ గోదావరి జిల్లా వాళ్ళు ఏలూరులో ఖర్చు పెడతారు. కానీ 400 డబ్బులు వచ్చాయనుకో, నేనే ఢిల్లీలోనో, ప్యారిస్లోనో, లండన్లోనో, న్యూయార్క్లోనో షాపింగ్ చేస్తాను. దానివల్ల ఇదే రాష్ట్రానికి ఏంటి ఉపయోగం? ఉపయోగం లేదు కదా. ట్యాక్స్ అని అక్కడ మన డబ్బులు ఇక్కడ సర్ప్రైజ్ ట్యాక్స్ వరకు పెట్టినట్టు. కాబట్టి చెప్పేది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి మోడల్లో ధనికులు చేయటం, జగన్మోహన్ రెడ్డి గారి మోడల్ పేదవాళ్ళని ధనికులు చేయటం. నేను ఖచ్చితంగా 9.5 ఏళ్ళు పాలనలో చంద్రబాబు నాయుడు గారు చూసి, అంతకుముందు అనేక రకాలుగా నేను చూశాను. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని నేను 2 సార్లు కలిసి ఇప్పటికి ఒకసారి మన భారత రాష్ట్రపతి గారు గవర్నర్ గారి ఇంటికి వస్తే ఇక్కడ విజయవాడలో ఎదురుకుదయ్యాం. ఫస్ట్ టైం నేను కలిసింది. నేను విష్ చేస్తే ఆయన కూడా విష్ చేశారు, అది ఫస్ట్ టైం, అంతే, అంతవరకే. సెకండ్ టైం మొన్న నేను పార్టీలో చేరడానికి ఆయన దగ్గర కూడా ఒక ఒకటి మాట్లాడాను. ఈ 2 సార్లు నేను మాట్లాడింది. కానీ ఆయన యొక్క పేదల పట్ల ఉన్న చిత్తశుద్ధి అనేక రకాలుగా చూసాము. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి మోడల్ ధనికులు చేయటం. వాళ్ళకి 7 స్టార్ ఎయిర్పోర్ట్లు కావాలి, 70 స్టార్ హోటల్ కావాలి, ఉన్నగా ఉండే రోడ్లు కావాలి, కానీ పేదవాడి కడుపు మంట అవసరం, కడుపు కాలుతా ఉంది పేదవాడికి ఇక్కడ. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు పేదవారి కోసం, అట్లాగే పేదవారి జీవితంలో ఆనందం కోసం పనిచేస్తూ ఉంటే, చంద్రబాబు నాయుడు గారు కేవలం ధనికుల కోసం. ఇవాళ నేను చాలా మంది చెప్తున్నాను, 2014 నుంచి 19 వరకు నేను ఎంపీని, ఇప్పుడు కూడా ఎంపీని, కానీ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవర్లో ఉన్నారు. ఎన్నోసార్లు అడిగా విజయవాడ డెవలప్మెంట్ చేద్దామంటే అమరావతి చేద్దామన్నాడు. ఎప్పుడైనా విజయవాడ అవసరం లేదండి, ఎందుకంటే ఈ విజయవాడ డెవలప్ చేస్తే, విజయవాడలో ఇదైతే డెవలప్మెంట్ వస్తే ఆయన అమరావతిలో భూముల రేట్లు పెరగవు. ఆయన భూముల రేట్లు ఏంటంటే మొత్తం 33,000 ఎకరాలు కింద ఉన్నారు. అసలు ఎందుకంటే విజయవాడ మీకు అమరావతిలో 33,000 ఎకరాలు ఎందుకు? విజయవాడ గుంటూరు మధ్యలో వారస్థాటి నుంచి కాచగ్రామం వరకు ఆయన కావాల్సిన సెక్రటరియట్, హైకోర్టు, అసెంబ్లీనో, కౌన్సిలో అన్ని కట్టుకుంటే మన గన్నవరం నుంచి గుంటూరు వరకు బ్రహ్మాండమైన నగరం అయ్యేది. దాని అర్థం మాస్టర్ ప్లాన్ తీసుకుంటే ఏ రైతు భూమి రైతు దగ్గర ఉండేది. ఈయన 30,000-30,000 ఎకరాల భూమి తీసుకుని ఆయన కుర్చీ కింద పెట్టుకుని ఆయన కొడుకు కాపు చెప్పి రియల్ ఎస్టేట్ మాఫియా కోసం మాత్రమే వాడు అమరావతిని వాడుతున్నాడు. విజయవాడను వదిలేశాడు, గుంటూరును వదిలేశాడు, తిరువురును వదిలేశాడు. అప్పుడు స్వామిదాస్ గారు ఇన్ఛార్జ్ తిరువురు. ఇక్కడ పెట్టలవారిగూడెం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఏమని పెట్టలవారిగూడెం అది ఇమ్మని చెప్పి ఎన్నోసార్లు ఆయన పాపం చెప్తా ఉండేవాడు. పెట్టలవారిగూడెం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఇవ్వండి సార్, మా ఇక్కడ 300 చెరువులు ఉన్నాయి తిరువురులో, మొత్తం అది ఇస్తే బంగారం పడుతుంది ఇక్కడ తిరువులు అంటే అది పడిస్తున్నాడు కాదు. కాకపోతే 5,000 కోట్లు పెట్టేదండి, అది పెట్టాడు.
చింతలపూడి 5,000 ఎత్తుకోవడం, ఎందుకంటే కమిషన్ వస్తుంది కదా ఆయనకి. 5,000 కోట్లు అట్లీస్ట్ ఒక 20% తీసుకున్నా కూడా వస్తుంది. అదే దానికోసం అది పెట్టాడు. ఆఖరిలో ఇంకా 2 నెలలు ఉండగా పెట్రోల్ కూడా ఇస్తానంటే అప్పటికే దిగిపోయాడు. సో నేను చెప్పేది ఏంటంటే చిత్తశుద్ధి ఉండాలి ప్రాంతం పట్ల, ప్రజల పట్ల. ఒక అమరావతి కాదు కదా రాష్ట్రం అంటే, విజయవాడ రాష్ట్రమే, తిరువురు రాష్ట్రమే, గుంటూరు రాష్ట్రమే, అంటే వైజాగ్ రాష్ట్రమే, ఏలూరు రాష్ట్రమే. మీకు అన్ని ప్రాంతాలు సమంగా డెవలప్ అయితే కానీ మీకు ఇది ఉండదు. కాబట్టి ఇప్పుడు సెక్రటరేట్ కట్టాలి, హైకోర్టు కట్టాలి, లేకపోతే ఒక కౌన్సిల్ కట్టాలి, ఒక ఇది కట్టాలి, మన అసెంబ్లీ, లేదంటే పోలీస్ డీజీపీ ఆఫీస్ కట్టారు ఆల్రెడీ విజయవాడ గుంటూరు హైవేలో. ఆల్రెడీ మనం బైపాస్ తెచ్చుకున్నాం. మీకు చక్కగా గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి గుంటూరు వరకు మహానగరం అయితే ఈ నగరం బ్రహ్మాండంగా ఉండేది. 5 ఏళ్ళు మీకు 5 ఏళ్ళు ఇస్తే నేను 30 ఏళ్ళ తర్వాత ఇలా నగరం ఎట్లా ఉంటున్నాడు. 5 ఏళ్ళలో 2014 నుంచి 19 వరకు నీకు ఇచ్చి కట్టవచ్చు కదా. నువ్వు 30 ఏళ్ళ తర్వాత ఎందుకు అంటే ఈ భూములన్నీ దోసుకుని నీ చుట్టూ ఉన్న వాళ్ళకి పంచిచ్చి నీ కొడుకు కోసం అమరావతిని సృష్టించావు. కాబట్టి ఈ ప్రాంతం పట్ల చంద్రబాబు నాయుడుకి ఎటువంటి చిత్తశుద్ధి లేదు. విజయవాడ అభివృద్ధికి, విజయవాడ సిటీకే కదా నేను చెప్పేది. విజయవాడ పార్లమెంట్లో 7 నియోజకవర్గాల్లో 2014 నుంచి 2019 వరకు నేను తెచ్చిన కనత ఫ్లైఓవర్, నేను తెచ్చిన పెన్ సర్కిల్ ఫ్లైఓవర్, నేను తెచ్చిన నందిగామ కంచెల బైపాస్, నేను తీసుకొచ్చిన రోడ్డు, అలాగే నేను తీసుకొచ్చిన టాటా ట్రస్ట్, ఏంది తప్ప ఒక 100 కోట్ల రూపాయలు కూడా 100 కోట్ల రూపాయలు కూడా విజయవాడ పార్లమెంట్కి చంద్రబాబు ఇచ్చిన దాఖలాలు లేవు. ఇది ఆన్ ది రికార్డ్ నేను చెప్తున్నా, కావాలంటే ఎవరైనా డిబేట్ చేస్తారో గవర్నమెంట్ రికార్డు తీసి. కాబట్టి ఇవాళ పేద ప్రజలు బాగుండాలన్నా, ఈ ప్రాంతం బాగుండాలన్నా, మనం ఈ ప్రాంతాన్ని బాగు చేసుకోవాలన్నా ముఖ్యమంత్రి గారు మాకు హామీ ఇచ్చారు. విజయవాడని ఏం కావాలంటే అది నేను స్టేట్ గవర్నమెంట్ ఇస్తానని. అలాగే సెంట్రల్ గవర్నమెంట్లో నేను వెళ్ళి మనకేం కావాలంటే నేను తెచ్చుకునే సత్తా నా దగ్గర ఉంది. మా ఇద్దరు కాంబినేషన్లో విజయవాడలో అభివృద్ధి, జగన్ గారి కాంబినేషన్, ఆ కాంబినేషన్ బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పి మీకు అందరూ తెలియజేస్తూ, మీడియా వాళ్ళందరికీ కూడా అసలు విషయం చెప్పాలి. స్వామిదాస్ మీకు, నేను స్వామిదాస్ పార్టీలో జాయిన్ అయిన 2 రోజుల్లో మీకు కట్లేదు బ్రిడ్జ్ వచ్చింది. అప్పుడు చూసారా, చూడలేదా మీడియా? చెప్పండి. అంత విషయం అంటే గవర్నమెంట్ చెప్పండి. 25 కోట్ల పైన శాంక్షన్ చేయించావు. స్వామిదాస్ అనగానే కట్లేదు బ్రిడ్జ్ ఇచ్చిన గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాంగ్రెస్ మర్చిపోతాడు వయసుతో. నేనున్నా గుర్తు చేయడం. త్వరలోనే కట్లేరు బ్రిడ్జికి శంకుస్థాపన జరుగుతుంది. పని కూడా పూర్తి చేస్తాను. ఈ సందర్భంగా మీ అందరూ తెలియజేస్తూ, మీకేం కావాలన్నా సరే తిరుమూరికి స్వామిదాస్ ఉంటాడు, విజయవాడ పార్లమెంట్ నేను ఉంటాను, పైన రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు. 25,000 నుంచి 30,000 మెజార్టీతో చంద్రబాబు మన స్వామిదాస్ గారికి ఇక్కడ మనం గెలిపించారు. అదే మన జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చే కానుక. కాబట్టి ఒక మంచి వ్యక్తిని మనకి అసెంబ్లీ అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. కాబట్టి మనం సమిష్టిగా ఇప్పుడు ఇంతకుముందు 2014లో స్వామిదాస్ గారు పోటీ చేశారు. 2019లో ఎక్కడి నుంచి జవహర్ గారిని తీసుకొని ఇక్కడ పెట్టారు. తర్వాత మళ్ళీ స్వామిదాస్ దగ్గర డబ్బులు లేవని చెప్పి ఎవరో డబ్బులు క్యాండిడేట్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఎందుకు పరిజ్ఞానం ఒక వ్యక్తిని. తర్వాత ఇప్పుడు అన్ని డబ్బులు అయిపోయినాయి చెప్పి పథకాన్ని ఎందుకోసం ఎత్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు స్వామిదాస్ దగ్గర డబ్బులు ఉన్నాయా లేవని అడగలా. స్వామిదాస్ గారి దగ్గర డబ్బులు ఉన్నాయా లేదా జగన్మోహన్ రెడ్డి గారు అడగలా. అన్నా నువ్వు పని చేసి నేను చూసుకుంటానని చెప్పి పంపించాడు. అదే చంద్రబాబు నాయుడు పనికిరాని కొడుకు లోకేష్ స్వామిదాస్ గారు పనికిరాడు, జవహర్ గారు పనికిరాడు అని చెప్పి ఎవరో డబ్బులు ఇస్తానని చెప్పి ఒకరిని పంపించారు. అతని దగ్గర డబ్బులన్నీ అవ చేశారు. మొత్తం గుండెకి ఇచ్చారు. మన సభతో అతను పని క్లోజ్ చేశారు. ఇప్పుడు కొత్తగా ఎవరో ఆడ పేర్లు, ఏళ్ళ పేర్లు మళ్ళీ
వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయంట, వీళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయంటే ఎదుగుతున్నారు. ఇదే పని, ఎవరి దగ్గర డబ్బులు ఉన్నాయి, ఎవరి దగ్గర నలుగురు అని చెప్పి తప్ప 30 ఏళ్ళు స్వామి చేసి పనిచేశాడే, నా కోసం నిస్వార్థంగా ఉన్నాడే, ఇట్లా అవమానపరచొచ్చా స్వామి చేస్తా అని చెప్పి ఏ రోజు అనుకున్నాడు ఆయన? నా కోసం ఆస్తులన్నీ కరదీస్తాడే, చేసిన నాది వ్యాపారాలు ఆపుకున్నాడే. 2019 నుంచి ఎన్ని అవకాశాలు ఇచ్చినా నిబద్ధతగా చివరి వరకు నువ్వు ఇబ్బందుల్లో ఉంటే కూడా నీతో ఉన్నాడే. అది ఆలోచించాడు చంద్రబాబు నాయుడు. నన్ను స్వామిదాస్ రౌడీల్లో పడిస్తాను రెడీ అయ్యారు. అంటే నీ కోసం మేము మా ప్రాణాలు పెడితే మా పిల్లలు కూడా కాదు మా ఆస్తులు అనుకుంటే ఎంతటి గౌరవం మా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ ఇచ్చారు. కాబట్టి తిరువూరు ఒక గొప్ప రాజకీయ చరిత్రకి నాంది పలికింది జనవరి 3వ తారీఖున. చంద్రబాబు నాయుడు గారి రాజకీయ సమాధి తిరువూరుతో మొదలైంది. మనం జగనన్నకి గిఫ్ట్ గా మన స్వామిదాస్ గారు ఇద్దాం. అట్లాగే నేను విజయవాడ 7 సెగ్మెంట్లు గెలిచి జగన్మోహన్ రెడ్డి గారికి